మేడం మీరు కర్నూలులో ఉన్నప్పుడు ఈవ్ టీచింగ్ అయిన ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి మీ దగ్గరికి. వాడిని తీసుకొస్తారు. యాజ్ ఎ వుమన్‌గా వాడిని లాగి నేను పీకాలనిపిస్తదా? లేదా చట్టపరిధిలో చేయాలనిపించేదండి? అంటే వాడు బిహేవియర్ వాడిని అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్. అసలు వాడు ఎందుకు అలా చేసాడనేది. వాడు జెన్యూన్‌గా బ్యాడ్ ఇంటెన్షన్‌తో చేసాడంటే మాత్రం కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ట్రీట్మెంట్ అప్పట్లో అంటే ఏందండి? ట్రీట్మెంట్ అంటే మీకు తెలుసు అది ఇచ్చేవాళ్ళం. ఆ! అదర్‌వైజ్ వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడం. హ్మ్. ఇట్లాంటివి ట్రెడిషనల్ మెథడ్స్ మళ్ళా స్టేషన్‌కి 2, 3 సార్లు పిలిపించడం. ఓకే. ఇవన్నీ చేస్తాము. అలా కూడా సెట్ అయిన చాలా కేసెస్ ఉన్నాయి. ఓకే. కర్నూలు తర్వాత అండి? అంటే ఫస్ట్ పోస్ట్‌లో మీకు మెమరబుల్ కేస్ ఏం లేదక్కడ? చాలా కేసులున్నాయండి. పర్టిక్యులర్‌గా ఈ కేస్ అని కాదు. హుహు. ఓకే. సెకండ్ పోస్టింగ్ అండి? సెకండ్ పోస్టింగ్ మాకు గ్రే హౌండ్స్ ట్రైనింగ్ వచ్చింది. దానివల్ల బ్రేక్ వచ్చింది మా అందరికీ కూడా. గ్రే హౌండ్స్ ట్రైనింగ్ చేయించారు. తర్వాత ఆదిలాబాద్ పోస్టింగ్ వచ్చింది. బట్ గ్రే హౌండ్స్ ట్రైనింగ్‌లో చాలా హారబుల్‌గా ఉంటది. అందులో మీరు ఎక్కడ గ్రే హౌండ్స్ విశాఖపట్నం చేశారా? ప్రేమవతిపేట్ మాకు ఫస్ట్ అవును. తర్వాత వైజాగ్. వైజాగ్ చేశారు. బ్రహ్మవతిపేటలో ఏమైనా అంటే లేడీస్‌కి వచ్చిన ఇబ్బందులు గాని మీకు ఫేస్ చేశారా? తర్వాత మీరు ఏఓబీ తీసుకుంటే ఏఓబీలో పనిచేస్తానంటున్నారు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ టెర్రైన్ ఉంటది. ఆ స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చాలా చేశారా? హ్యూజ్ ఎత్తైన కొండలు స్కేల్ చేయాలి కదండి. నర్సీపట్నం ఈ ఏరియా అంతా కూడా అవును. జీకే వీధి ఇవన్నీ కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ ఎందుకలా పోలీసులోకి వచ్చి అనుకోలేదా? అనుకోలేదండి. అది ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది మాకు. మేము చేయగలం అని. మమ్మల్ని అమ్మాయిలని మాకు అవును, ఎక్కువ చేయాలి. కన్సెషన్ అలాగేం ఉండదు. మేము అబ్బాయిలతో పాటు చేయాలి. అంత అంత కష్టపడి మేము చేయలేకపోవచ్చు. బట్ వి వర్ ఆల్వేస్ కంపీటింగ్. మేము చేయగలుగుతామని అంటే చేసాము. మహిళలు మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటారు కాదనలేదు. ఎస్. కానీ ఫిజికల్‌గా కొంత వీక్ ఉంటాయి. కొంత వీక్ ఈ వీక్ పాయింట్‌ని అక్కడ గ్రే హౌండ్స్‌లో ఎప్పుడన్నా వాళ్ళు ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేసేవారా మీకు? కొంత సపోర్ట్ చేసేవారు కానీ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. ట్రైనింగ్ రొటీన్ అంటే స్ట్రిక్ట్‌గానే చేయించేవారు. ఓకే. ఆ తర్వాత ఆదిలాబాద్. ఫ్యాక్షన్ నుంచి ఆదిలాబాద్ వెళ్లారు. ఆదిలాబాద్ వెళ్ళాను. ఆదిలాబాద్‌లో అప్పటికి నక్సల్ మూవ్‌మెంట్ తగ్గినా కొంత నక్సల్ మూవ్‌మెంట్ ఉంది. చాలా తక్కువ ఉందండి. షెల్టర్ జోన్స్ లాగా కొన్ని ఎవరండి ఉండేవి. ఎస్పీ గారు అప్పుడు? తరుణ్ జోషి ఆదిలాబాద్ గారా? తరుణ్ జోషి గారు కాదు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్. అచ్చా. త్రిపాఠి సార్ ఉన్నారు. ఇప్పుడు మన మీకు ఐజీ గారు. త్రిపాఠి సార్ ఉన్నారు. ఏం నేర్చుకున్నారండి ఆయన దగ్గర? సార్ ఏంటంటే దేనికైనా కంగారు పడరు. చాలా కూల్‌గా ఎలాంటి కష్టమైన సిచ్యువేషన్ అయినా సరే చాలా కూల్‌గా దాన్ని అనలైజ్ చేసి దాన్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తారు. అది సార్ దగ్గర కంగారు పడిపోకూడదు. మీరు పానిక్ అవ్వకూడదు ఇష్యూని. అది సార్ దగ్గర నేర్చుకున్నా. ఆదిలాబాద్ అంటే మనకి మహారాష్ట్ర బార్డర్ అండి. చాలా దగ్గర ఇంకా. పెన్నా ఆల్మోస్ట్ నాందేడ్ బార్డర్ మనకి. అఫెండర్స్ కూడాను ఒకసారి పెద్ద బ్యాంక్ అమౌంట్‌ని కొట్టేశారు. అది జస్ట్ నాందేడ్ వైపు నుంచి మనకి చాలా ఈజీగా వచ్చి వెళ్ళిపోతుండే హైవే యూస్ చేసుకొని. అలాంటి కేసెస్ అక్కడ ఉండేవి ఎక్కువ ఆదిలాబాద్లో. ఇంకొకటి జిన్నింగ్ మిల్స్ ఇవన్నీ కూడా చాలా ఉండేవి. బట్ ఆదిలాబాద్ అనగానే బైన్సా ఏం నేర్చుకున్నారండి? బైన్సా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంటే నా సబ్ డివిజన్లోకి బైన్సా రాదు. ఆదిలాబాద్లో మీకు బాగా అంటే సార్ దగ్గర నేర్చుకుంది ఏముందండి ఎస్పీ గారి దగ్గర? అక్కడ పబ్లిక్ చాలా మంచి వాళ్ళు అనమాట. చాలా మంచి వాళ్ళు, అమాయకులు కూడానండి. మనకి కొంచెం మహారాష్ట్ర కల్చర్ ఉంటది అక్కడ. చాలా ఇన్నోసెంట్ మంచి వాళ్ళు, కల్చర్ ఉన్న వాళ్ళు. అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు కొంతమంది షెల్టర్ తీసుకుని ఉండేవారు. అవును, అంటే అక్కడ కొంచెం తక్కువే. అది బార్డర్ లోని ఉండేది. అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం, చెక్ చేసుకునే వాళ్ళం. అంత ఆదిలాబాద్ టౌన్ కదా నాది, అంత ఏం కాదు అక్కడ. ఆదిలాబాద్ తర్వాత అండి? ఆదిలాబాద్ తర్వాత సిఐడిలోని చేశాను. ఇక్కడికి బైఫర్కేషన్లో నాకు ఆంధ్రాకి అలాట్ చేసేసారు. సైబర్ క్రైమ్స్ చేశాను. సిఐడిలో సైబర్ క్రైమ్స్ చేశాను. ఏ సంవత్సరం? 2017లో. అప్పుడు ఏముందండి ఏమో సైబర్ క్రైమ్లో? సైబర్ క్రైమ్లోని ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటాం కదండి. ఆన్లైన్ బుకింగ్స్ అదన్నీ ఫేక్ బుకింగ్స్ ఇవన్నీ చేయించడము, ఆ డబ్బులు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి ట్రావెల్ ఏజెంట్ లాగా పరిచయం అవడం, ఇవంతా కూడా వెబ్సైట్ అంతా ఫేక్ వెబ్సైట్. అది చాలా రియల్ లాగే ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత వాడు ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఫర్దర్ ఇంకా కాంటాక్ట్ ఏమి ఉండదు.
అట్లాగా ఒక ఢిల్లీ వెళ్ళి ఒక 2-3 అఫెండర్స్ని తీసుకురావడం జరిగింది. అలాగే మా టీం నైజీరియన్ అఫెండర్స్ని కూడా చాలా మందిని తీసుకురావడం జరిగింది సైబర్. అక్కడ సరిత మేడం ఉంటారు మీకు సీనియరా నా బ్యాచ్మేటే సరిత. బ్యాచ్మేటా? అప్పటికి సరిత సిఐడిలోకి రాలేదు, తర్వాత వచ్చారు. నేను సిఐడి నుంచి వచ్చిన అంటే తర్వాత రాధిక గారు ఉన్నారేమో కదా? రాధికా మేడం కాదు, మేరీ ప్రశాంతి మేడం ఉండేవారు. ఓకే. ఎంతకాలం పనిచేస్తారు సిఐడిలో? సైబర్ క్రైమ్ 3 సంవత్సరాలు సైబర్ క్రైమే చేశాను. ఆ తర్వాత ఇంకా అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత రాజమండ్రి వెళ్ళిపోయాను. సబ్ కాదు, రాజమండ్రి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఉందా? అడ్మిన్ ఉండదండి. అడ్మిన్, లా అండ్ ఆర్డర్, సబ్ రీసెంట్ గా మళ్ళీ అది కూడా వచ్చింది. క్రైమ్స్ కూడా ఉండేవారు. రాజమండ్రి అర్బన్ డిస్ట్రిక్ట్ కదా. ఎవరంటే ఎస్పీ అన్నప్పుడు? జగదీష్ షిమ్ముషి మేడం, షిమ్ముషి బాజ్పాయ్ మేడం గారు. ఇప్పుడు చిత్తూరు అనంతపూర్ డిఐజీ గారు ఇప్పుడు అనంతపూర్. అక్కడ ఏముందండి మీ కేసులు? లా అండ్ ఆర్డర్ 3.5 years చేశానండి. చాలా వేరియడ్ క్రైమ్. అక్కడ కూడా ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ కదా. చూడ రాజమండ్రి హబ్ లాగా ఉండేది, మేజర్ కమర్షియల్ యాక్టివిటీ చాలా ఉండేది. పాపులేషన్ కూడా డెన్స్లీ పాపులేటెడ్ కదా. ఇంకా చుట్టుపక్కల నుంచి అఫెండర్స్ వచ్చి చేసి వెళ్ళిపోతుండే వాళ్ళు. చాలా డిఫరెంట్ క్రైమ్ ఉండేది. అక్కడ బ్లేడ్ బ్యాచ్ అని ఉంటుంది. బ్లేడ్ బ్యాచ్ అనేసి బాగా అదొక ముద్ర వేసేసారు. గంజా చేసి వాళ్ళు పట్టుకుందామని చూస్తే వాళ్ళ చేతులు అంత బ్లేడ్ తోటి కట్ చేసి అలాగే వాళ్ళకి బ్లేడ్ బ్యాచ్ అని పేరు వచ్చింది. మేము ఒక 200-300 మెంబర్స్ని సిస్టమేటిక్ గా కేసెస్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసేసాం. కానీ వాళ్ళు మత్తులు ఎప్పుడు ఉంటారు కదా, అయితే గంజా లేదా వైట్ లైనర్ పీల్చుకొని ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారండి? వాళ్ళని పట్టుకుని కేసు పెట్టడమే కదండి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఎదురు తిరుగుతారు, మనల్ని కూడా అటాక్ చేస్తారు. అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి అయితే ఎస్పీ గారు బంగ్లాకి ఆపోజిట్ సెంట్రల్ జైలు, అందులో రిలీజ్ అయిన ఒక ఈ బ్లేడ్ గాంజా బ్యాచ్ వాడు రోడ్డు దాటి ఎస్పీ గారు బంగ్లాలో కూడా ఎంటర్ అవడానికి ట్రై చేశాడు. వాడిని అక్కడ రెడీమై పట్టుకున్నాం. అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుందంటే 16 నుంచి 25 మధ్యలో ఉంటారు. బైకుల మీద వేగబౌండ్స్ లాగా తిరుగుతూ ఉంటారు. దొరికిన ఇప్పుడు అదేంటంటే గోకవరం సైడ్ ఏజెన్సీ నుంచి వెళ్ళి ఏజెన్సీ నుంచి కొంత చిన్న చిన్న గాంజా అది తెప్పించుకోవడం, అవి వాడుకోవడం. అక్కడ రాజమండ్రిలో నల్లమందు సందు, కోటగుమ్మం సెంటర్, ఈ సెంటర్ ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఏరియా అండి. వాటిలో మీరు ఏమైనా చూపించారా? సిస్టమేటిక్ గా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం కదండి, ప్రాపర్ కేసెస్ పెట్టి. ఆటో డ్రైవర్ల దౌర్జన్యం కూడా ఎక్కువ ఉంటుందండి అక్కడ. ఆటో డ్రైవర్లు, అవును, ఆటో డ్రైవర్లు ఇక్కడ కర్నూలులో అన్ని చోట్ల ఉంది. అంటే ఆటో వాళ్ళ అఫెన్సెస్ చేయడం కూడా చాలా చాలా. మీరు కర్నూలులోనే అంటే ఒకటి గౌతమి అని ఒక డాక్టర్ గౌతమి కేసు ఒకటి గుర్తొస్తుంది. అది కన్విక్షన్ వచ్చింది యాక్చువల్ గా. ఒక డాక్టర్ అన్నమాట, పేరు చెప్పకూడదు యాక్చువల్ గా. ఆటో వాళ్ళు, నేను కొత్తగా వెళ్ళాను అప్పుడు కర్నూలుకి. వెళ్ళినప్పుడు అప్పటికే అఫెన్స్ జరిగింది. ఒక డెంటల్ డాక్టర్ని ఆటోలో తీసుకెళ్ళి అఫెన్స్ చేశారు. అంటే రాబరీ అని వాళ్ళు రిజిస్టర్ చేశారు. బట్ అదర్ అఫెన్స్ కూడా, అఘాయిత్యం కూడా జరిగింది అనమాట. చాలా ఘోరం. 354 కాదు, ఇంకా అది బయటకి చెప్పుకోలేనిది. బట్ అది చాలా సెన్సేషనల్ కేసు అయ్యింది. అది డాక్టర్ ఇది పేరు చెప్పట్లేదు నేను. ఆ కేసులోనే నేను కోర్టు కూడా హాజరయ్యాను. నేను దాంట్లోనే నేను కూడా కన్విక్షన్ వచ్చింది. అది మాత్రం ఒక గుడ్ అచీవ్మెంట్. అది చాలా, అంటే అది ఒక సెన్సేషనల్ కేసు. అప్పటి నుంచి ఆటో వాళ్ళు చాలా కంట్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి స్ట్రిక్ట్ నంబరింగ్ ఇవన్నీ అప్పటి నుంచే వచ్చినాయి. వాళ్ళు ఏ ఆర్టీఓ పరిధిలోకి వస్తారో అవంతా డిస్ప్లే చేయాలి ఆటో. అది కర్నూలులో అది జరిగింది. రాజమండ్రిలో కూడా ఆటో వాళ్ళు అఫెన్సెస్ ఉండేవి, అంటే అంత హైలైట్ అవ్వలేదు రాజమండ్రిలోని వాళ్ళ అఫెన్సెస్.